తిరునాళ్ళతిప్ప కాశీనాయన ఆశ్రమం. ఈ ఆలయం నెల్లూరు నుంచి ఆత్మకూరు మండలం ఆత్మకూరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఒకప్పుడు హరిహరాపురం శివలింగాపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండలో ఇప్పటికీ కొంతమంది ముని మహర్షులు తపస్సు చేస్తూ ఉంటారు అని అంటారు. ఈ ఆలయం చుట్టూ తిరిగితే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం అంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద పెద్ద శివుని విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు, రావణాసురి విగ్రహాలు, అయ్యప్ప స్వామి దేవాలయం, ఇంకా ఎన్నో మరెన్నో ఆలయాలు ఈ తిరునాళ్ళతిప్పలో ఉంటాయి. ఈ ఆలయంను ఒక మినీ సురేంద్రపురి అనే చెప్పవచ్చు. ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. దీంట్లో ఉచితంగా అయితే కళ్యాణం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంగళ వాయిద్యాలు, నీటి ప్రవాహ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అని అంటారు. ఈ ఆలయంలో 3 పూట్ల నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. కాశీనాయన పేరిట నిత్య అన్నదానాలు చాలా గుడిలో జరుగుతూ ఉంటాయి. వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. పనిచేసే వాళ్ళందరూ జీతం లేకుండా స్వచ్ఛందంగా అయితే పనిచేస్తారు. ఈ ఆలయంలో శివరాత్రి చాలా హైలైట్ గా చేస్తారు. వందలాది మంది భక్తులు జనాలు అయితే ఇక్కడ శివరాత్రికి అయితే వస్తారు. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి తిరునాళ్ళతిప్ప కాశీనాయన ఆశ్రమం అయితే దర్శించండి. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డి పాల్.